నా పేరు జకా ప్రసాద్, సెక్రటరీ ఆర్యవైశ్య సంఘం ఆత్మకు. ఈరోజు మీ మీడియా సమావేశంలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏమంటే, ఆర్యవైశ్య సంఘం అనేది చాలా ఆర్గనైజ్డ్, అంటే ఎంతో కాలం నుంచి ఉన్న మంచి సంఘం. దీనికి నగరపరంగా కూడా మంచి గుర్తింపు ఉంది, రాజకీయం కూడా మంచి గుర్తింపు ఉంది. దీంట్లో ఈ మధ్య కాలంలో కొంతమంది స్వార్థపరులు అధ్యక్షులుగా ఎన్నికై సంఘం యొక్క ఇమేజ్ ను డ్యామేజ్ చేసే పరిస్థితిని క్రియేట్ చేస్తారు. ఈ రోజు ఆర్యవైశ్య సంఘంలో మహిళా మండలి ఎన్నిక జరిగింది. మహిళా మండలికి అధ్యక్షురాలనే పోస్ట్ ఖాళీ అయినందువల్ల దానికి ఎన్నిక జరిగింది. అందులో ఒక ఇద్దరు మహిళలు అప్లై చేసుకుని ఉన్నారు. అయితే ఆ ఇద్దరు మహిళలకు పోటీ నిర్వహించాల్సిన సందర్భం ఏర్పడింది. కానీ కొంతమంది స్వార్థపరులైన పెద్దలు జత ఈ మధ్యన ఈ పోటీ నిర్వహించకూడదు, మా వాళ్ళే మా బంధువులే సంఘంలోకి ఎంటర్ కావాలా, ఆర్యవైశ్య సంఘం ఏ పోస్ట్ ఉన్నా మాకే కావాలనే స్వార్థంతో వాళ్ళకు సంబంధించిన బంధువైన ఒక అమ్మాయిని ఆమెను సెలెక్ట్ చేసి ఈమెని మీ అధ్యక్షురాలు అంటూ ప్రకటించారు. నిజానికి ఖచ్చితంగా ఎన్నిక జరగాల్సిన అంశం అయితే అక్కడ చోటు చేసుకుంది. కానీ వీళ్ళ స్వార్థం వల్ల ఆ ఎన్నిక అనేది జరగలే. ఆ స్వార్థం వల్ల ఎన్నిక అనేది జరగలే. ఇప్పుడు ఈ ఎన్నికలో ప్రత్యర్థులు చాలా ఆవేదనకు గురైనారు. ఎందుకంటే ఎన్నిక జరిగితే మేమే గెలుస్తామో వాళ్ళు గెలుస్తారో తెలియదు, కానీ ధర్మబద్ధంగా జరగాలి కదా. అధ్యక్షుడు అనే వాళ్ళు ధర్మాన్ని బేస్ చేసుకోవాలి, కానీ వాళ్ళు బేస్ చేసుకోవాలి. స్వార్థమే వాళ్ళకు ప్రధానం అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఏం చేసిందంటే పాలిటిక్స్ ఎంటర్ అయినాయి. గతంలో అధ్యక్షుని ఎన్నిక జరిగినప్పుడు కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారి పేరును ఇన్వాల్వ్ చేసినారు. నిజానికి బుడ్డా రాజశేఖర రెడ్డి ఏం చెప్పినాడు, ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో నేను తల దూర్చను, నేను ఇన్వాల్వ్ కాను, నాకు ఎలాంటి సంబంధము లేదు, మీరు ధర్మబద్ధంగా చేసుకోండి అని చెప్పినాడు. అది నేనే సాక్షి, దానికి నేను కూడా ఉన్నాను ఆ రోజు. కానీ ఆ రోజు ఎన్నికల్లో కృష్ణ అని ఎక్స్ అధ్యక్షుడు ఆయనకు బెదిరింపులకు గురి చేశాడు. ఎమ్మెల్యే చెప్పినాడు నువ్వు దిగాల్సిందే, నువ్వు దిగకుంటే మా మంది బాపనంతాపురం కూడా జీప్ లో రెడీగా ఉన్నారు, నువ్వు గిన కాదు అని అన్నావంటే వాళ్ళు దిగుతారు, నువ్వు ఆలోచించుకో అని భయభ్రాంతులకు గురి చేసేసరికి ఆయన డ్రాప్ అయితే ఈ క్యాండిడేట్ సత్యనారాయణ అనే క్యాండిడేట్ ఇచ్చినాడు. నిజానికి ఆ రోజు ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నా. అయితే నేనైతే దీనిలో పాల్గొనలేదు, నాకైతే దాంతో సంబంధం లేదు. సరే జరిగింది, ఎమ్మెల్యే పేరు బదనాం చేశారు. నేను చెప్పిన వద్దు, మంచి పద్ధతి కాదు, ఆయన వద్దన్నాడు, రేపు పొద్దున ఏదైనా అడిగినా అంటే మనం తల వంచుకోవాల్సి వస్తుందని చెప్పి ఈయన చేసినారు. కానీ నాకు తెలిసి ఈ అంశం ఆయన దృష్టికి కూడా పోలే ఇంతవరకు కూడా. ఇప్పుడు రెండో ఎన్నిక కూడా జరిగింది. ఏమిటి, ఆర్యవైశ్య మండల అధ్యక్షుని ఎన్నిక. ఆ దాంట్లో కూడా స్వార్థమే. గతంలో అంతకన్నా ముందున్న మురళీకృష్ణ అనే ఆయన 15 సంవత్సరాలు చేసినాడు. కనీసం మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక ఉంది అనే విషయం కూడా ఆయనకు చెప్పలేదు. ఆయనతో మాట్లాడి యాక్చువల్ గా నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎవరెవరు వస్తారో అభ్యర్థులు చూసుకొని దాన్ని ఎన్నిక చేయాలి. కానీ దాంట్లో కూడా వాళ్ళకి కావాల్సిన వ్యక్తిని తీసుకొని మండల అధ్యక్షునిగా ఎన్నిక చేశారు. సరే, అది పోయింది. ఈ పొద్దు మూడోది. ఇట్లాంటివి ఎన్ని చేస్తుంటారు. రాష్ట్ర ఎమ్మెల్యే పేరుని అన్ని చోట్ల ఉపయోగించడంతో ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఆయన పాపం అన్యం తెలియదు, పుణ్యం తెలియదు, ఆయనకు ఈ అంశాలు ఏవి ఆయన దృష్టికి పోవడం లేదు. ఇంత దుర్మార్గంగా తయారైనప్పుడు చెప్పాల్సిన బాధ్యత సెక్రటరీగా నాకుంది. నేనైతే ఎన్నికను ఖండించిన, ఇది తప్పు, ఖచ్చితంగా మీరు ఎన్నికనే నిర్వహించాలా, ఎవరు వస్తే వాళ్ళకే ఇద్దాం, పట్టం కదా, మనకు తప్పు లేదు, ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్తే, లేదు మేము చెప్పిందే ఫైనల్, మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళ నోర్లు కూడా ముంచారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు క్రాసింగ్ కూడా చేశారు. అన్న నువ్వు ఎట్లా చేస్తావు అట్లా అని క్రాస్ చేశారు. మేము చెప్పిందే ఫైనల్, మీరు ఎవరు మాట్లాడడానికి లేదు, ఏమైనా మీ అధ్యక్షురాలు అంటూ వాళ్ళ బంధువు జీవరత్నమును ప్రకటించారు. ఇది జరుగుతుంది. ఇంత దారుణమైన పద్ధతి ఇక్కడ జరిగితే వాళ్ళను ఖండించే వాళ్ళు ఎవరు? సెక్రటరీగా నా హోదాను కూడా తగ్గించేసి వీలైతే నన్ను తొలగించాలనే కుట్రలు కూడా జరుగుతున్నాయి. చూడండి, ఒక్కసారి మీరు చేస్తున్నది తప్పు అని ఖండిస్తే ఆ క్యాండిడేట్ నే తీసేయడం, లేదా ఆ క్యాండిడేట్ అసలు ఏ మాత్రం ఈ మీటింగ్ అంశం కూడా మాకు చెప్పలేదు, రహస్యమై చాలా సీక్రెట్ గా చేసినారు. చేసి వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంత దుర్మార్గమైన అధ్యక్షునితో ఆర్యవైశ్య సంఘం ఎట్లా ఏగించాలా? ఎమ్మెల్యే గారిని మేము ఎంతో అపరూపంగా చూసుకుంటాం. నేను బుడ్డా వెంగళరెడ్డి హయాం నుంచి కూడా నేను వాళ్ళ కుటుంబానికి ఫాలో చేస్తాను. ఆయన నా షాపు ఆయన ఓపెన్ చేసిన ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అలాంటి కుటుంబం మాది, మాకెంత ఆవేదన ఉంటుంది. నిన్న ఎలక్షన్ లో కూడా ఆయన కోసం నేను చాలా కష్టపడినా. ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, నేను ఆ కుటుంబానికి ఫేవరెట్. ఎందుకంటే మాకు చేసిన సహాయాలు అలాంటి సహాయం చేశాడు పెద్ద ఆయన, కాబట్టి మేము దాన్ని మర్చిపోలేకుంటున్నాం. ఇక్కడ మాత్రం ఆయన పేర్లకు డ్యామేజ్ అవ్వదు. మేము కూడా చెప్పాలి ఆయన ఒకటి, అది పితుడు చెప్పినట్లే ఉంటది కానీ
అది ఆయన ఎట్లా తీసుకుంటాడో కూడా తెలియదు మాకు. అందుకని మేము కూడా భయపడుతున్నాం ఆయనకు చెప్పాలంటే. ఇది జరిగింది అన్న. నాకు మీడియా సహాయం సహకారం అందించండి. దీని ధర్మానికి మీరు కట్టుబడి సహకారం అందించండి. నేను చెప్తున్నది ఇదే. నాకు కావాల్సింది ఎలక్షన్ జరగాలి, ఖచ్చితంగా ధర్మం జయించాలి.